హాయ్ అన్న, ఐఎమ్ వైష్ణవ్. ఈరోజు మన స్టూడియోకి వెళ్తే ఇక్కడ అంతా చీకటిగా ఉంది. ఇలాంటి స్టూడియోలో వీడియో షూట్ చేద్దామంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. అందుకే మనం ఇవాళ ఒక లైట్ అయితే రెడీ చేద్దాం. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దగ్గరికి నా నుంచి వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే మనం సోల్డరింగ్ ఐరన్ని ఆన్ చేసుకుందాం. మనకిప్పుడు ఇలాంటివి ఇలా ఎల్ షేప్ ఉన్నవి 2 కావాలి. ఇలా టీ షేప్ ఉన్నది 1 కావాలి. ఇప్పుడు 9 సెంటీమీటర్స్ ఉన్న పైప్స్ 3 అండ్ 9 సెంటీమీటర్స్ ఉన్న పైప్స్ ఏమో 3 తీసుకోండి. అలాగే 14.5 సెంటీమీటర్స్ ఉన్నవి 2 తీసుకోండి. ఇప్పుడు మనం దీనికి ఒక బాడీ తయారు చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మనకు కావాల్సిన మెటీరియల్స్ ఇవి. అలాగే ఇలాంటి 2 లైట్లు. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఈ టీ షేప్ ఉన్న పైప్ని ఇలా రివర్స్లో పెట్టుకొని దీంట్లో ఇలా పెట్టేద్దాం. ఓకే, టైట్గా ఫిక్స్ చేసుకోండి. గమ్ అయితే పెట్టబాకండి. గమ్ పెడితే మీకు కావాల్సిన డైరెక్షన్లో దీన్ని పెట్టుకోలేరు. గమ్ పెట్టకండి. ఇలా పెట్టుకోండి. టీ షేప్, బిగ్ టీ షేప్ రివర్స్ పెడితే బిగ్ టీ షేప్ లాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎల్ షేప్ ఉన్న ఈ పైప్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసుకొని ఇలా పెట్టుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా పెట్టుకున్నాక వీటిలోకి 1 సైడ్ దీన్ని పెట్టుకోండి. ఇంకొక పైప్ని 14.5 సెంటీమీటర్స్ ఉన్న ఈ పైప్ని పెట్టుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనకు ఒక షేప్ వచ్చింది. ఇలా ఉన్న ఈ ఫ్రేమ్ని ఇక్కడ మీదికున్న దాన్ని తీసుకోండి. తీసాక ఇక్కడ పెట్టినట్టు మీద ఒక హోల్ వేసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేలాగా. ఇలా వచ్చిన దానికి ఇలాంటి ఒక పైప్ తీసుకొని మొత్తం 3 హోల్స్ వేసుకోండి. ఇక్కడ ఒకటి, మధ్యలో ఒకటి, ఇటు సైడ్ లాస్ట్కి ఒకటి. ఇక్కడ ఇలా వదిలేయండి, ఇట్లా కట్ చేసుకోండి మధ్యలోకి. ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకోండి. మీరు కట్ చేసుకున్నట్టు ఇట్లా దీన్ని ఈ పైప్ మీద ఇట్లా ఫిక్స్ చేసుకోండి. నార్మల్గా ఇట్లా పెట్టేయండి. ఈ జేవైర్తో ఇలా ఒక పైప్ కట్ చేసుకున్నాక ఈ పైప్కి ఇలా హాఫ్గా కట్ చేయండి. కట్ చేసి ఇలా ఇందులో మన మొబైల్ పట్టేటట్టు చేసుకోండి. మీ మొబైల్ సైజ్ బట్టి మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఫిక్స్ చేద్దాం. ఇలాంటి నట్ బోల్ట్ తీసుకొని ఒక వాచర్ పెట్టుకొని దీన్ని ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని టైట్ చేసుకుందాం. ఒక వాచరు ఒక నట్టుతో దీన్ని టైట్ చేసుకుందాం. ఇప్పుడు
ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుదాం. ఇప్పుడు ఈ 2 లైట్స్ని సోల్డరింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వైర్స్ని వీటికి సోల్డరింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వైర్కి ఇలా సోల్డరింగ్ చేసుకుందాం. మీ దగ్గర సోల్డరింగ్ ఐరన్ లేకపోతే సింపుల్గా పెన్సిల్తో సోల్డరింగ్ ఐరన్ చేసుకోవడం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు ఇంకొక సైడ్ చేసుకుందాం సోల్డరింగ్ వైర్కి. అలాగే ఈ పాజిటివ్ లైట్స్ యొక్క పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్కి కూడా సోల్డరింగ్ చేసుకుందాం. ఇది అయిపోయాక ఇప్పుడు ఈ లైట్స్ని మనం సిరీస్లో ఇవ్వబోతున్నాం. ఇది ఒకటి 5 వాట్స్ లైటు మన పాత లైట్స్లో ఉంటుంది, ఛార్జింగ్ లైట్స్లో. మీరు దీన్ని చూసి గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు వీటికి సిరీస్లో ఇస్తున్నాం కాబట్టి కనెక్షన్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అండ్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. మనం పాజిటివ్ వైర్ని నెగిటివ్కి కనెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడున్న నెగిటివ్ వైర్ని ఇక్కడున్న పాజిటివ్ వైర్ని ఈ రెండింటిని మళ్ళీ వైర్ ఎక్స్టెన్షన్ చేసుకొని 12 వాట్స్ ఇన్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ వైర్స్ని సోల్డరింగ్ చేసుకుందాం. ఓకే, పాజిటివ్ వైర్ని అయితే మనం ఇక్కడ సోల్డరింగ్ చేసాం. ఇప్పుడు ఇంకొక సైడ్ వైర్ని ఇక్కడ నెగిటివ్ వైర్కి కనెక్షన్ ఇద్దాం. ఇప్పుడు ఇలాంటి ఒక 12 వాట్స్ ఫీమేల్ది పోర్ట్ తీసుకోండి ఒకటి. దీనికి ఎక్స్టెండ్ చేసుకోండి వైరు, ఇలా పెద్దది తీసుకోండి. దీని పాజిటివ్ నెగిటివ్ వైర్స్ని ఒకటేమో నెగిటివ్ వైర్ నెగిటివ్కి, పాజిటివ్ వైర్ వచ్చేసి పాజిటివ్కి. ఇలా సోల్డరింగ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఇవి వర్క్ అవుతున్నాయో లేదో. ఇప్పుడు ఈ ఫ్రేమ్కి ఈ లైట్స్ని ఫిట్ చేసుకుందాం. ఈ నట్ బోల్ట్తో దీన్ని ఫిట్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో ఇలా పెట్టి తర్వాత దీంట్లో ఇలా ఫిట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే, అలాగే దీనికి ఒక వాచరు అలాగే నట్టు ఫిట్ చేసుకోండి. గట్టిగా ఫిక్స్ చేసుకోండి. అలాగే ఇంకొక లైట్ను కూడా ఫిక్స్ చేసుకోండి. టైట్గా ఫిక్స్ చేసుకోండి.
ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని టెస్టింగ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక జుగాడ్ చేసి మనం ఇలా లైట్ అయితే ఛార్జింగ్ లైట్ బల్బుని హోల్డర్ ఫిట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తుంది దాంతోనే. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వెనుక కనిపిస్తున్న ఈ సోల్డరింగ్ చేసుకున్న వాటిని మనం టేప్తో సెక్యూర్ చేసుకుందాం. మంచిగా వేసుకోండి. అలాగే ఇంకొక సైడ్ కూడా వేసుకుందాం. ఓకే, ఇలాగే ఇక్కడ ఒక వైర్ వేలాడుతుంది. ఈ వైర్ని కూడా మనం కిందికి చేద్దాం. ఇప్పుడు మనం కరెంట్లో పెట్టాం. 12 వాట్స్ ఇన్పుట్ ఇస్తున్నా. బూమ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పవర్ లైన్ని కిందికి వేస్తున్నా. ఇక్కడ లైట్స్ అన్నీ గ్లో అవుతున్నాయి. ఇక్కడ ఉన్న ఈ పైప్ని ఎందుకు పెట్టామంటే మనం మన ఫోన్ని అందులో ప్లేస్ చేసుకోవడానికి. ఇందులో ప్లేస్ చేసుకొని రీల్స్ కానీ వీడియోస్ కానీ ఎలాగంటే అలా తీసుకోవచ్చు. అలాగే దీన్ని 180 డిగ్రీస్ దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. ఇలా కింది కంటే కిందికి, మీది కంటే మీదికి, ఇలా మీదికి పెట్టుకొని వీడియోస్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏ సైడ్ అంటే ఆ సైడ్ మలుచుకోవచ్చు మీ ఫోన్ని ఇందులో మొబైల్ పెట్టుకొని. ఇది ఒక చిన్నపాటి మొబైల్ హోల్డర్ లాంటిది. ఇది రింగ్ లైట్ అలాంటివి కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే ఇలాంటివి చేసుకోవడానికి బాగా వీలుంటుంది. పైపులతో లైట్ ఇది. ఓకేనా, దీన్ని మీరు అరౌండ్ ఒక 50 రూపీస్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. దీని ఫుల్ డీటెయిల్స్ దేనికి ఎంత కాస్ట్ అయింది అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పటి నుంచి మన వీడియోస్లో ప్రతి వీడియోలో దీన్నే వాడబోతున్నాం.